సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ బయటికి వెళితే తెలుస్తుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఇంకా హీట్ స్టార్ట్ కాలేదు. స్టార్స్ అందరూ సమ్మర్ సీజన్ను లైట్ తీసుకోవడంతో మార్చి మొత్తం డల్గా మారింది. ఈ లోటును తీర్చేందుకు మిగతా హీరోలు బరిలోకి దిగుతున్నాడు. కాస్త కామెడీ, మరి కాస్త హారర్, ఇంకాస్త హ్యూమర్తో ఆడియన్స్ను ఇంప్రెస్ చేస్తామంటున్నారు. టాలీవుడ్లో చాలా కాలం తరువాత కామెడీ డోస్తో నిండిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాగానే రిలీఫ్ కోసమంటూ ఇటు అల్లరి నరేష్, అటు శ్రీవిష్ణు అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలను రెడీ చేసి పెట్టారు. లాస్ట్ ఇయర్ సామజ వర్గమనతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మరో కామెడీతో వస్తున్నాడు. అదే ఓం భీమ్ బుష్. గతంలో బ్రోచే వారెవరూరాలో సందడి చేసిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మరోసారి శ్రీవిష్ణుతో చేతులు కలిపారు. ఈసారి ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మార్చి 22 వరకు వెయిట్ చేయాల్సిందే. ఓం భీమ్ బుష్ రిలీజ్ అవుతున్న రోజునే అల్లరి నరేష్ నటిస్తోన్న కామెడీ ఫిల్మ్ ఆ ఒకటి అడక్కు కూడా విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. చాలా కాలంగా అల్లరిని దూరం పెట్టిన నరేష్ ఈ మూవీతో కామెడీ జానర్ తో తిరిగొస్తున్నాడు. మార్చి 22న ఈ రెండు సినిమాలతో పాటు కామెడీ హారర్ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా రిలీజ్ అవుతోంది. చంద్రముఖి మాత్రమే మాటి మాటికి తిరిగొస్తున్నప్పుడు గీతాంజలి మాత్రం ఎందుకు తిరిగి రాకూడదు అనుకున్నారేమో మేకర్స్. అందుకే గీతాంజలి ఫ్యాన్స్ కోసం ఆమెను తిరిగి తీసుకొస్తున్నారు.